ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపతగదా? దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల వల్ల మనకు కీడు కలుగుతుంది, కానీ దేవుని వలన మనకు కీడు కలుగుతుందా? దేవుడు మనుషులకు ఉద్దేశపూర్వకంగా కీడు తలపెడతాడా? చాలామంది పరీక్షలంటే భయం. కారణం సరిగ్గా చదవకపోవటం వల్ల, మంచి మార్కులు రాకపోతే ఫెయిల్ అవుతారనో, పరీక్షలు ఇష్టపడరు. పరీక్షలకు భయపడి చాలామంది చదువు మధ్యలో ఆపేస్తారు. ఏ పరీక్ష అయినా అనగానే మనిషికి ఒక రకమైన గుబులు ఉంటుంది. ఏ పరీక్ష అయినా మనిషికి మేలు చేస్తుంది, కానీ కీడు చేయదు. పరీక్ష కష్టంగా ఉందని భయపడి పారిపోతారు. దాని పర్యవసానం జీవితాంతం భరించాలి. అప్పుడే పుట్టిన పసిపిల్లలకు అంటువ్యాధులు రాకుండా టీకా వేస్తారు. టీకా వేసినప్పుడు జ్వరం వస్తుంది. అలా అని టీకా వేయటం మనం భవిష్యత్తులో వారికి ఎలాంటి రోగం వచ్చినా తట్టుకోవడానికి టీకా వేస్తారు. అలాగే మనం దేవుని యందు విశ్వాసంలో ఎదగటానికి కష్టాలు, బాధలు వచ్చినప్పుడు దేవునిలో నిలకడగా ఉండడానికి దేవుడు కూడా మనకు పరీక్షలు పెడతాడు. ఆ క్రమంలో మనిషి కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని మనం కీడులాగా భావిస్తే ఎలాగా? ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని చాలామందికి తెలియదు. బైబిల్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల, దేవుని గురించి తెలియక, దేవుడు ఎప్పుడూ మేలు చేస్తాడో తప్ప కీడు ఎందుకు చేస్తాడనే భావనలో ఉండరు. దేవుని గురించి ఆలోచించేటప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండదు. మనం ఎంత ఎక్కువగా చదువుతామో అంత పెద్ద పరీక్షలకు సిద్ధపడాలి. మనం దేవునిలో విశ్వాసంలో ఎంత ఎక్కువగా ఎదగాలనుకుంటామో దానికి తగినట్లుగా పరీక్షిస్తాడు. ఎంత పెద్ద పరీక్షలను మనం ఎదుర్కొంటామో అంతగా విశ్వాసంలో బలపడతాం. ఇలా తరచుగా మనం పరీక్షలు ఎదుర్కొనేటప్పుడు మనకు ఓర్పు, సహనం అలవాటు అవుతుంది. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలులు పొందడానికి పరీక్షలు కొరకు సిద్ధపడదాం. దేవుడు మనందరకు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి మీకు వందనాలు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మీరు మాకు సహాయం చేస్తే మేము మా జీవితంలో ముందుకు కొనసాగగలుగుతాము. ప్రియుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము మా జీవితంలో మేము విశ్వాసములో బలపడుటకు మాకు కావలసిన విశ్వాస బలాన్ని మీరు ఇవ్వండి. నాయనా, మీరు బలపరిస్తే, మీరు సహాయం చేస్తే మేము మేలు పొందగలుగుతాం. ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఉదయకాలం మీ పాదాల దగ్గర గడిపే ఈ బాధ్యతనిచ్చారు. అయ్యా, మేము మా జీవితంలో మీ వైపు చూసిన వారికి మీరు విశ్వాస బలం ఇస్తారు. అప్పుడు మాత్రమే మరి ఎన్ని పరీక్షలు వచ్చినా నిలబడగలుగుతారు. ఓర్పు, సహనం మీరే ఇస్తారు. మేము మీ వైపు చూసి మా బలాన్ని పొందుకుని మీ కొరకు నిలబడగలిగిన బాధ్యత మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి.
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవటకు, గర్భము లేని వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, అలాగనే ప్రతి వారి యొక్క అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.